जोहार कामरेड धर्मभिक्षम, जोहार जोहार कामरेड धर्मभिक्षम, जोहार जोहार सालिदान धर्मभिक्षम गाరి ఆశయాలను సాలిదాన్ धर्मभिक्षम గారి ఆశయాలను జై బీసీ జై బీసీ జై బహుజన జై బీసీ జై బీసీ. ఒక నిమిషం నాకు ఎందుకంటే పూర్వము 1983లో కూడా ఎన్టీ రామారావు గారు అయినా కూడా ధర్మభిక్షం గారు అంటే ఎంతో అభిమానం. వైఎస్ రాజశేఖర రెడ్డి కరుడుగట్టిన రాయలసీమ వాది అయినా కూడా ధర్మభిక్షం గారంటే రాజశేఖర రెడ్డి అని నిలబెట్టి మాట్లాడే యోధుడు ఆయన. అటువంటి ఆయనను మేమంతా ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలలో మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ నడవాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనకు నివాళులర్పించి ఆయన పంతాన్ని ఎన్నుకొని పోరాటం చేయాలని మేమందరం కూడా ప్రతినభూని మేము బహుజనుల గురించి అయింది ఏంటంటే ఎక్స్గ్రేషియా ఒక్కటే కాదు, నల్గొండ జిల్లాకు ధర్మభిక్షం గారి జిల్లాగా నామకరణం చేయాలని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్తో డిమాండ్ చేస్తున్నాం. ధర్మభిక్షం గారంటే ఏనాడు సూర్యాపేటలో పుట్టినటువంటి ఆయన తొలిసారిగా మన మిత్రులు చెప్పినట్లుగా ఆనాడే బాల్యంలోనే 14-15 ఏళ్ల వయసు కంటే ముందే నిజాం జన్మదినోత్సవాన్ని పాఠశాలలో బహిష్కరించి ఆనాడు నిజాం రాష్ట్రంలో సంచలనాన్ని రేపెట్టినటువంటి వ్యక్తి ధర్మభిక్షం గారు. అది ఆనాడు వేలాది మంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చినటువంటి ఘటన. అక్కడి నుంచి మొదలు పెడితే ఆయన ఒక గీత వృత్తిదారులకే కాదు, బహుజనులకే కాదు, ఆయన నేపథ్యాన్ని చూసినట్లుంటే వందే మాతరు ఉద్యమంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మొదలైనటువంటి ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తే నల్లగొండలో ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు దాదాపు ఇక్కడ విరమించినప్పటికి కూడా 23 రోజుల సమ్మెను నల్లగొండలో జరిపి దాన్ని ఒక ఉధృతంగా చేసి మరి ధర్మభిక్షం గారు చేసినటువంటి ఆయన పోరాట పటిమ వాస్తవంగా చాలామంది రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నటువంటి సందర్భంలో చాలామంది కోట్లాది రూపాయలు సంపాదించుకొని రకరకాల వ్యాపారాల్లో స్థిరపడేటువంటి సందర్భం లోపల కామ్రేడ్ ధర్మభిక్షము కనీసం ఒక సొంత ఇల్లును కూడా అంటే ఏర్పరచుకోలేనటువంటి అంటే ప్రజాసేవలో ఒక అంకిత భావంతో రాజకీయాలంటే కేవలం సంపాదనకే కాదు, దోపిడీ కాదు, ప్రజల యొక్క అవసరాలు ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా జీవితంలోనే నిరంతరం పనిచేయాలనేటువంటి ఆశయంతో పనిచేసినటువంటి మహనీయులు ధర్మభిక్షం గారు. 4 సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో జన్మించినటువంటి నడయాడినటువంటి నేలలో ప్రత్యేక పరిస్థితుల లోపల వారు అనేక త్యాగాలు. ఈరోజు కల్లు గీత సొసైటీలే కాదు, టోటల్ సహకార సంఘాలు, సహకార పారిశ్రామిక సంఘాలు, బ్యాంకులు ఈరోజు కల్లు గీత, మచ్చ, రజక, దూదేకుల, వెదురు, అనేక రకమైన ఈ పద్మశాలి ఇట్లాంటి ఏ సంఘాలు ఉన్నాయో సహకార సంఘాల నిర్మాణ ఆరాధ్యుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారు. ఇదే కాదు, తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఒక సాయుధ పోరాటాన్ని తన ముందుండి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలోనే ముందుండి ఈ ప్రాంతానికి చైతన్యం తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములు పంచి ఈరోజు పేదలకు అందించినటువంటి గొప్ప వీరుడు కామ్రేడ్ ధర్మభిక్షం గారు. బతుకంతా దేశం కోసమే అని మరి అది బొమ్మగాని ధర్మభిక్షానికి సంపూర్ణంగా వర్తిస్తుంది. 15 సంవత్సరాల వయసులోనే తెలంగాణ సాయుధ పోరాటంలో, అదేవిధంగా ఆంధ్ర మహాసభ ఉద్యమంలో, ఆ తర్వాత రాత్రిబడి విద్యా ఉద్యమంలో పాల్గొని మరి సూర్యాపేటలో పుట్టిన ధర్మభిక్షం తెలంగాణలో ఒక వీరోచితమైన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అతను దున్నేవాంతే భూమితో పాటు
ఎక్కే వాందే చెట్టు నినాదంతో మరి తెలంగాణలో ఆనాటి కాంట్రాక్టు సిస్టానికి వ్యతిరేకంగా ఫ్యూడల్ భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా మరి రైతులను ఒకవైపు అదేవిధంగా వృత్తిదారులను మరొక వైపు ఏకం చేసి తెలంగాణలో మరి బడుగు వర్గాలందరినీ కూడా సాయుధ పోరాటంలో మమేకం చేసి మరి నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప పోరాట యోధుడు ధర్మభిక్షం. పార్లమెంటరీ వ్యవస్థలో ఉడకంగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజల సమస్యల కోసం విస్తృతంగా పార్లమెంటును వేదికగా చేసుకొని ఎన్నో పోరాటాలు చేసి ప్రజలు సమస్యలు పరిష్కరించడం లోపల చాలా త్యాగంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగించాడు. అలాగే గీత కార్మికులు కానీ సబ్బండ కులాల యొక్క హక్కుల కోసం ఆయన నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజల కోసం పెళ్లి చేసుకోలేదు, సొంత ఆస్తి లేదు, అంత గొప్ప త్యాగం చేశాడు కాబట్టే ప్రజలకు ఎంతో మేలు జరిగింది. వాస్తవంగా అలాంటి వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు మనము ఆ ఫలాలని మనం అనుభవిస్తూ ఉన్నాము. ఇవాళ ఈ అక్కడ ఉన్నటువంటి దోపిడీ పాలవర్గ పార్టీలు ధర్మభిక్షం గారు లాంటి వాళ్ళని మనం స్మరించుకుంటే వాళ్లకు గుండెల్లో బాంబులు వేసినట్టుగా ఉంటుంది. వాస్తవంగా వాళ్ళ ఆశయ సాధనం కొనసాగించడం అంటే ఇవాళ జయంతి వర్ధంతులే నిర్వహించడం కాదు. నిజంగా వాళ్ళు చేసిన త్యాగంలో మనం 5% చేస్తే, ధర్మభిక్షం గారు లాంటి వాళ్ళు చేసిన త్యాగంలో 5% మనం చేస్తే ఈ బీసీలకు మన బహుజనులకు రాజ్యాధికారం ఈ 2029లోనే వస్తుంది. ఇవాళ పార్లమెంటు మీద ఎర్రకోట మీద మన బీసీల జెండా ఎగరేస్తాం, మన బహుజనుల జెండా ఎగరేస్తాం. కాబట్టి ఆ వీరులని ఆ ధర్మభిక్షం గారు లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ఈరోజు ప్రజల కోసం పనిచేసేటైతే మనకు రాజ్యాధికారం ఎంతో దూరం లేదు. కాబట్టి నిజంగా ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం కలిసి విద్యార్థులు, యువకులు, మేధావులు అందరం గుడకంగా ఇలాంటి అమరవీరులను స్ఫూర్తి తీసుకొని మనం పనిచేసినట్టయితే మనకు ఖచ్చితంగా మన రాజ్యం వస్తుంది. కాబట్టి ఆ అమరవీరులకు ఇచ్చే ఘనమైన నివాళి మనం పోరాటం చేసి మన రాజ్యం దక్కించుకోవడమే. కాబట్టి మనం అందరం పోరాటంలో ముందుకు సాగాలి ఆయన స్ఫూర్తి తీసుకోనని బహుజనులకు బీసీలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జోహార్ ధర్మభిక్షం గారికి.